పోరాటం చేసినటువంటి ఇలా బీజేపీ పోరాటం చేసిందా? అది నిర్ముట్టింది ఆ పార్టీ నిన్నమని పుట్టిన పార్టీ. అందుకనే మొదటి నుంచి పోరాడేది ఎస్సీలు, బీసీలు, బలహీన వర్గాల కొరకు పోరాడేది మనం, అధికారుల నుంచి సహకరించే వాళ్ళు. ఇలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చిందంటే ఇలా మనకు ఉపాధి కొంతమంది దొరుకుతుంది, ఉపాధి హక్కు వచ్చేది. అది దాన్ని ఇప్పుడు బీజేపీ రద్దు చేస్తున్నది. దానిపైన కొట్లాడుతున్నాం మనం, కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి కొట్లాడుతున్నాం. మహాత్మా గాంధీ పీరియడ్ తీసేస్తా అంటాడు, మోడీ తీసేసాడు. బీబీజీ రామ్జీ పథకం అని పెట్టినాడు, ఉపాధి హామీ పథకం. ఇదేనా మహాత్మా గాంధీ దేశానికి ఎంత పోరాటం చేస్తాడు, ఎంత త్యాగాలు చేస్తాడు? ఆ చట్టాన్ని తీసేస్తారా? అందుకనే పార్లమెంట్లో, మరి రాజ్యసభలో కావచ్చు, పార్లమెంట్లో కానీ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది. ఏదైనా ప్రజల పక్షంగా ఉండేది, పోరాడేది మరి ఎర్రజెండా పార్టీ, సిపిఐ పార్టీ మాత్రమే అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు అందరికీ కూడా మరొకసారి తెలియపరుస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో మనం కూడా ఉన్నాం. అందుకని ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉన్నాం, మీరు పెద్దన్న పాత్ర వహించకపోతే, ఈ దేశంలో అందరూ కలుపుకొని పోతే, ఇచ్చిపోతే దూరంలో ఉండకపోతే ఈ దేశం మళ్ళీ మత దుర్మార్గాల వాళ్ళ చేతిలో పోతుంది, మతోన్మాద చేతులు అవుతుందని చెప్తా ఉన్నాం. అందుకని కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన పరిపాలన సాగుతుందని చెప్తా ఉన్నాం. సంపద అంతా సహజ వనరులు కార్పొరేట్ శక్తులు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మనం అంటా ఉన్నాం, ఇవాళ పేదోళ్ల రాజ్యం, మరి కష్టజీవుల రాజ్యం, రైతు కూలీల రాజ్యం రావాలని పోరాటం. దేనికి? సంపద అందరికీ అందాలా, అందరికీ చెందాలా, కొద్దిమంది చేతిలో ఇవాళ సంపద గెలుతుందని అడుగుతా ఉన్నాం. అందుకని ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పేదలకు, ఆశా వర్కర్లకి, లేదా అంగన్వాడీలకు, లేకుంటే మధ్యాహ్న భోజనం వాళ్ళకు, లేకుంటే అమాలీలకు, లేకుంటే ఈ గ్రామ పంచాయతీ పాఠశాల లేదా మరి మున్సిపాలిటీ పనిచేసే సిబ్బందికి అందరికి కూడా అండగా ఉండేది, వాళ్ళ పక్షంగా ఉండేది గరీబోళ్లకు, పేదల పార్టీ పెళ్లిది ఎర్రజెండా పార్టీ అనే విషయాన్ని సందర్భం గుర్తు చేసుకుని, మరి ఈ కాలనీ కూడా గత చరిత్ర మనకు ఉన్నది, త్యాగాలు చేతిలో ఉంది. శంకరన్న మన వచ్చి చెప్తా ఉన్నాడు, కరెంటు బోర్ల కొరకు 17 రోజులు జైల్లో పోయినారు ఆనాడు సీతారామయ్యతో పాటు వీళ్ళందరూ కలిసి. అంటే ఎందుకొని పోయినారు? వాళ్ళకి సొంతగా ఏమైనా నచ్చేదక్క. మేకల దాసు కూడా ఉన్నప్పుడు మర్చిపోయారు, శంకరన్న, మేకల దాసు, ఇలా ఆ సీతారామయ్య వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఎర్రజెండా పార్టీలన్నీ ఆ రకమైన పోరాటం చేసినాయి. అందుకనే ఇవాళ మీరు మన అందరం కూడా మీరు చాలా కష్టపడి తిరుగుతా ఉన్నారు. నాకు తెలుసు, మీరు కాదు, మీరు ఒక్కొక్కరు 10 మందికి చెప్పి 10 ఓట్లు వేయించి అశ్విని బాధ్యతతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ గెలుపు అంటే పేదల గెలుపు, కష్టజీవుల గెలుపు, కూలీల గెలుపు, కార్మికుల గెలుపు అనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకత్వానికి మీ అందరికీ పేరు పేరు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. కంకి కొడల గుర్తుకే, అందరూ అంటలేరు, కంకి కొడల గుర్తుకే, కంకొల గుర్తుకే, కంకొల గుర్తుకే.